హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ సజ్జ జిమ్మిడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10th నుంచి ఒక బ్యూటిఫుల్ చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఆ చాప్టర్ నేమ్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. చాప్టర్ నేను చెప్పండి, ఎవ్రీబడి టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏంటన్నా చెప్పండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో మై డియర్ స్టూడెంట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ స్మాల్ చాప్టర్. ప్రతి ఒక్క కాన్సెప్ట్ నుంచి కూడా జీరో నుంచి హీరో లెవెల్ వరకు, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను ప్రతిది కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెషన్ అయిపోయే మూమెంట్లో మీరు అందరూ అంటారు, సార్ నాకు ఎక్కడ డౌట్ అనేది అంటే ఆ డౌట్ అనేటువంటిది రాలేదు, ఇంత క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరే చెప్తారు. సో మై డియర్ స్టూడెంట్స్, వితౌట్ వేస్టింగ్ ఆ టైం, క్లాస్ 10th స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ద సేమ్ చాప్టర్ యూ కెన్ సీ ఇన్ క్లాస్ 11th ఆల్సో. సో మనకి మీకు జేఈకి నీట్కి ప్రిపేర్ అయినా కూడా ఇది ఫ్యూచర్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ మీకు క్లాస్ 11th 12thలో ఏవైతే మనకి ఈ మెటలర్జీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయో వాటిని అర్థం చేసుకోవడంలో చాలా 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 ఉపయోగపడతాయి. అండ్ వీటిని ఎక్దమ్ బేసిక్ నుంచి, అండ్ దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ ఇంకా ప్రీవియస్లో ఏవైనా చాప్టర్స్లో ఉన్నట్టయితే వాటిని కూడా కవర్ చేస్తూ మీకు ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో, అంటే ప్రతి క్లాస్కి కనెక్ట్ చేసుకుంటూ చెప్తా కదా, ఆ బ్యాలెన్స్ని నేను క్రియేట్ చేసేసి ప్రతి క్లాస్కి కనెక్ట్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ కూడా ప్రతి కాన్సెప్ట్ కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను మై డియర్ స్టూడెంట్స్. సో ఎవ్రీబడి ఐఎమ్ రిక్వెస్టింగ్ పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ రికార్డెడ్ వీడియో. లైవ్ వీడియో చేయడం వల్ల చాలా టైం మనకి వేస్ట్ అయిపోతుంది. కొద్ది రోజుల వరకు నేను రికార్డెడ్ వీడియో చేస్తానన్న మనకి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ మనం సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఒకవేళ మధ్యలో లైవ్ క్లాస్ జరిగేటప్పుడు చాలా వేరే స్టూడెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ అడుగుతారు. అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ అడిగితే బాగానే ఉంటుంది, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, జేఈ గురించి, నీట్ గురించి, మళ్ళీ ఇంకో దేని గురించో క్వశ్చన్స్ అడిగి చాలా డిస్ట్రాక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే జరుగుతుంది. అక్కడ 1 hour చెప్పేటువంటి క్లాస్ని మనం ఇక్కడ 40 minutesలో చెప్పినా ఇవి మొత్తం అంత కంటెంట్ అనేటువంటిది 40 minutesలోనే చెప్పచ్చు. ఎందుకంటే 20 minutes 15 to 20 minutes మనం ఈజీగా సేవ్ చేయొచ్చు. మనకి లైవ్ క్లాస్ అయితే మనకు తెలియకుండా టైం ఎక్స్టెండ్ అయిపోతుంది, మీతో మాట్లాడుతూ ఇటు మాట్లాడుతూ. బట్ ఇక్కడ ప్యూర్ సబ్జెక్ట్ని మనం డిస్కస్ చేస్తాం, ఓకేనా? సో సబ్జెక్ట్ ఉంటుంది, ఓకేనా? అఫ్ కోర్స్ ఆల్వేస్ నేను ఎంటర్టైన్ చేస్తూ ఒక జోష్తో ఒక ఎనర్జీతో చెప్తాను కాబట్టి మీకు కూడా ఎక్కడ బోర్ కొట్టదు, ట్రస్ట్ మీ. అండ్ ఓకేనా, ఎక్కడైనా మోటివేషన్ తగ్గింది అనిపిస్తే మీ ఎక్కడ మోటివేషన్ కూడా చేస్తాను. డోంట్ వరీ, ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్లీ. క్లాస్ని ఒకసారి మనం స్టార్ట్ అనేటువంటి చేద్దాం వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. సో మై డియర్ స్టూడెంట్స్, everybody tell me in the comment box, are you ready my dear students? Are you ready? నేనైతే సూపర్ ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే న్యూ చాప్టర్, ఓకేనా, కొత్తగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్. నాన్న మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. నాన్న మనకి ఇది క్లాస్ 10th సంబంధించినటువంటి చాప్టర్, 11th చాప్టర్ అన్న మనకి. అఫ్ కోర్స్ టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సేమ్ చాప్టర్ నేమ్, సేమ్ చాప్టర్ నంబర్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ రిమెంబర్ చాప్టర్లో ఉన్నటువంటి కంటెంట్ మాత్రం సేమ్గానే ఉంటుంది ఎవరికైనా కూడా. నాన్న ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనేటువంటి చాప్టర్ ఉంది కదా, దీని గురించి కొన్ని బేసిక్స్ మనం 8th క్లాస్లో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం చెప్పండి, ఎవరికైనా తెలుసా? మనం ఈ క్లాస్ 8లో మనం ఏం చదువుకున్నామంటే, జాగ్రత్తగా వినండి మై డియర్ స్టూడెంట్స్. ఇన్ క్లాస్ 8 యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ the certain properties of metals. మనం మెటల్స్ గురించి, మెటల్స్ అంటే ఏంటిది, వేటి దగ్గర అయితే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని మనం మెటల్స్ అంటాం. సో అలాంటి మెటల్స్ గురించి సర్టెన్ ప్రాపర్టీస్ని మనం 8th క్లాస్లోనే చదువుకున్నాం. ఆ ప్రాపర్టీస్ ఏంటి? ఆ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ లైక్ మ్యాలియబిలిటీ, అండ్ నెక్స్ట్ డక్టిలిటీ, నెక్స్ట్ sonority. Sir, what is mean by this malleability? What is mean by this ductility? What is mean by this sonority? Okay na, sonority. Actually ఇక్కడ ఓ రావాలి ఏ ప్లేస్లో. సో మై డియర్ స్టూడెంట్స్, ఇవి మీరు చదువుకున్నారు, గుర్తులేదా? అండ్ నో ప్రాబ్లం బై, నేనున్నా కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాన్న మ్యాలియబిలిటీ అంటే ఏంటంటే జనరల్గా మనకి మెటల్స్ ఉంటాయి కదా, మనకి మెటల్స్, ఓకేనా, మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ని, ఓకేనా, మెటల్స్కి ఒక రకమైనటువంటి ఎబిలిటీ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోల్డ్ బిస్కెట్ అనుకుందాం, గోల్డ్ కాయిన్ అనుకుందాం, ఏదైనా అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఈ గోల్డ్ని ఇలా షీట్ లాగా మనం తయారు చేయొచ్చా లేదా? ఎస్, గోల్డ్ షీట్స్ మీరు చూసుంటారో. బట్ ఏంటంటే ఈ గోల్డ్ని దంచేసి, ఓకేనా, దీన్ని షీట్ లాగా మార్చొచ్చు. గోల్డ్ ఇట్ ఈస్ అ మెటల్. పీరియాడిక్ టేబుల్లో మీరు అందరూ ఒకసారి చూడండి, మనకి ఏయు అని ఉంటుంది. ఏయు ఈస్ నథింగ్ బట్ గోల్డ్, ఇట్ ఈస్ అ మెటల్,
ఓకేనా. ఈ గోల్డ్ మొత్తం ఏయు అనేటువంటి ఆటంతోని ఏర్పడింది, ఏయు అనేటువంటి మెటల్తోని ఏర్పడి ఉంటుంది. సో ఈ మెటల్ని మనం షీట్ లాగా కూడా మార్చచ్చు, ఇలా థిన్ షీట్ లాగా కూడా మనం మార్చచ్చు. లైక్ ఇది షీట్ కదా, సో ఇలా గోల్డ్ షీట్ని కూడా ఇలా మార్చచ్చు. ఓకేనా, ఇలా గోల్డ్ షీట్ని కూడా ఇలా మార్చచ్చు. సో ఈ క్యారెక్టర్ని మనం ఏమంటాం నాన్న, మనం మ్యాలియబిలిటీ అంటాం. యూ నో వాట్స్ ఐరన్ని మనం ఏమంటాం నాన్న, ఎఫ్ఈ అనేటువంటిది ఏంటంటే మనకి ఫెర్రస్. ఇట్ ఈస్ ఆటమ్. పీరియాడిక్ టేబుల్లో మనకి 26 అటామిక్ నెంబర్ కలిగి ఉంటుంది ఫెర్రస్. ఇట్ ఈస్ ఆటమ్. ఇది మెటల్, ఓకేనా, మెటల్. సో ఈ మెటల్ మనకి మీరు చూసే ఉంటారు కదా, మనకి ఐరన్ అనేటువంటిది రాడ్ రూపంలో ఉంటుంది. ఐరన్ ఇప్పుడు రేకులు ఉన్నాయి, మీకు తెలుసు కదా, రేకులు ఇంటి పైన వేస్తాం రేకులు. ఆ రేకులు ఏంటంటే మనకి అదొక షీట్. సో ఇంత దొడ్డు ఉన్నటువంటి ఐరన్ అని అలా షీట్గా మార్చాం కదా. సో ఈ క్యారెక్టర్ని, మెటల్స్ని మనం షీట్ లాగా మారుస్తాం కదా, ఈ క్యారెక్టర్ని మనం మ్యాలియబిలిటీ అంటాం. ఓకేనా సార్. ఇక్కడ ఏంటి మనకి మ్యాలియబిలిటీ అంటే డెఫినేషన్ ఇక్కడ రాసి చూడండి మనకి ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ది సబ్స్టాన్స్ టు బి హ్యామర్డ్, అంటే సుత్తుతోని కొట్టచ్చు దీన్ని, అండ్ రోల్డ్ ఇంటూ వాటిని మనకి థిన్ షీట్స్గా వీటిని రోల్ చేయొచ్చు. వీటిని, ఈ క్యారెక్టర్ని మనం ఏమంటాం, మనం మ్యాలియబిలిటీ అంటాం. సార్ మ్యాలియబిలిటీ ఓకే. సో వాట్ అబౌట్ దిస్ డక్టిలిటీ? సార్ డక్టిలిటీ అంటే ఏంటి సార్? అరే ఏ బీతో బహుత్ సింపుల్ ఏ యార్, ఇదర్ ఆ జావో. డక్టిలిటీ అంటే ఏంటంటే లైక్ కాపర్ వైర్ మీ అందరూ చూసి ఉంటారు కదా, ఇంట్లో చాలాసార్లు వాడతాం. మన కరెంట్ వైర్స్ ఉంటాయి, వాటి మధ్య నుంచి కాపర్ వైర్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా కరెంట్ వైర్ని తీసేసి లోపల కాపర్ వైర్ చూసారా లేదా మీరు అందరూ? ఓకేనా, చూసారా లేదా? సో చిన్న వైర్ కాబట్టి దాని లోపల చిన్న కాపర్ వైర్స్ ఉంటాయి. అదే పెద్ద ఎక్విప్మెంట్స్, పెద్ద మోటార్స్కి వాడేటువంటి వైర్స్లో పెద్ద కాపర్ వైర్స్ ఉంటాయి. ఓకేనా. సో యాక్చువల్గా కాపర్ అనేటువంటిది మెటల్ ఇలా ఉంటుంది. యాక్చువల్లీ కాపర్ మెటల్ ఈస్ లుక్ లైక్ దిస్. సో ఇలా ఉన్నటువంటి కాపర్ని మనం ఇలా వైర్స్ రూపంలో, ఓకేనా, మనం మలుస్తున్నాం కదా. సో ఈ కెపాసిటీని, మెటల్కు ఉన్నటువంటి ఈ క్యారెక్టర్ని మనం ఏమంటామన్నా, కాపర్ మెటల్ని కాపర్ వైర్ లాగా కన్వర్ట్ చేయగలుగుతున్నాం కదా. సో ఈ క్యారెక్టర్ని మనం ఏమంటామంటే డక్టిలిటీ అంటాం. వెరీ ఇంపార్టెంట్. అరే ఎంత సింపుల్ నాని ఇది, చాలా సింపుల్. ఇది ఎక్కడ నేర్చుకున్నాం మనం? 8th క్లాస్లోనే నేర్చుకోవడం జరిగింది. అచ్చా సార్, ఓకే. నెక్స్ట్ సార్, వాట్ ఈస్ మీన్ బై దిస్ సోనోరిటీ? ఓకేనా, సోనోరిటీ ఈస్ నథింగ్ బట్ వాట్ నా, ఇదేం కనిపిస్తుంది మీకు? బెల్. మెటల్స్కి జనరల్గా, ఓకేనా, మనం వాటిని కొడితే సౌండ్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది అండ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకేనా. ఇప్పుడు ఐరన్ని మనం కొడతాం, టింగ్ అని కొడతాం, ఏంటి, గంట. మీకు స్కూల్ బెల్ కొడతారు కదా, సార్ స్కూల్ బెల్ అంటే మాకు చాలా ఇష్టం సార్. ఓకేనా, అంటే సెకండ్ పీరియడ్ మా సెకండ్ బెల్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి ఫస్ట్ బెల్ అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే సెకండ్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ సార్ వస్తాడు, తలకాయ వెళ్ళిపోద్ది సార్, మాకైతే ఒక్క ముక్క మ్యాథ్స్ రాదు. అంటే కొన్ని బెల్స్ ఇష్టం ఉండదు, బట్ బెల్ మాత్రం అందరికి ఇష్టం. ఎందుకంటే లాంగ్ బెల్ వచ్చింది అనుకోండి, జంప్ చేయాలని బుక్స్ పట్టుకొని ఉరకడమే. ఓకేనా. సో ఈ బెల్ ఐరన్ కావచ్చు, ఇంకేదైనా మెటల్ కావచ్చు. సో ఈ మెటల్స్కి జనరల్గా కొడితే మోగేటువంటి కెపాసిటీ, సౌండ్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే సోనోరిటీ అంటాం. ఓకేనా, సోనోరిటీ అంటాం. సో మోస్ట్ ఆఫ్ ది మెటల్స్కి మనకి ఏ క్యారెక్టర్ ఉంటుందో, మనకి కొడితే మనకి ఏ క్యారెక్టర్ ఉంటుందో, మనకి మోగేటువంటి కెపాసిటీ అనేటువంటిది ఉంటుంది. అన్న మనకి. గివ్ మీ 1 సెకండ్ అన్న. దీన్ని మనం ఏమంటాం, మనం సోనోరిటీ అంటాం. ఎస్ సార్, సోనోరిటీ. సో మనం 8th క్లాస్లో మనం ఏం చదువుకున్నాం, మెటల్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ గురించి మనం చదువుకున్నాం. లైక్ వాటిన మనకి మ్యాలియబిలిటీ, డక్టిలిటీ, సోనోరిటీ, సో ఎట్సెట్రా. అండ్ మెటల్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అండ్ ఈ మెటల్స్ కూడా మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అరే సార్ ఎట్టా ప్లే చేస్తాయి సార్, మాకే తెలీదు. అరే యార్, ఇప్పటిదాకా మనం చదువుకున్నది ఏంటి? ఇప్పుడు గోల్డ్ ఉంది, లేడీస్ ఫేవరెట్, ఇంతకు బాయ్స్ కూడా ఫేవరెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, మొన్న నా ఎంగేజ్మెంట్ అయింది, గోల్డ్ రింగే కదా ఎంగేజ్మెంట్ అయింది. ఓకేనా, గోల్డ్ రింగ్, దిస్ ఇస్ అ గోల్డ్ ఇట్ ఇస్ అ మెటల్. ఓకేనా. ఫస్ట్ టైం నా ఒంటి మీద గోల్డ్ వచ్చింది, నేను కూడా ఇంతవరకు ఎప్పుడు పట్టుకోలేదు, చూడలేదు, బట్ నా ఎంగేజ్మెంట్ వల్ల రావడం జరిగింది. అఫ్ కోర్స్ నెక్స్ట్ మంత్ మ్యారేజ్ కూడా ఉంది 7th. ఓకేనా. మై డియర్ స్టూడెంట్స్, కాన్సన్ట్రేట్గా వినండి. ఓకేనా, కాన్సన్ట్రేట్గా వినండి. సార్ జోక్ చేస్తున్నారు సార్ మాతోని? నో సీరియస్. ఓకేనా, సీరియస్. సో అందరు కాన్సన్ట్రేట్ వినండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవి డైలీ లైఫ్లో చాలా యూజ్ చేస్తాం. ఐరన్, ఇల్లు కట్టేటప్పుడు ఐరన్ ఎంతలా యూజ్ అవుతుందో మీ అందరికీ తెలుసు. ఎందుకు? ప్రతి పిల్లర్స్ గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది. ఆ పిల్లర్స్లో మనం ఐరన్నే యూజ్ చేస్తాం. అచ్చా సార్, ఓకే, ఐరన్నే మనం యూజ్ చేస్తాం, లేదంటే కుదరదు. యూనో వాట్, ఈ పెన్ ఉంది కదా, దీంట్లో కూడా మనకు ఐరన్ అనేటువంటిది ఉంది. ఓకేనా, ఐరన్ అనేటువంటిది ఉంది. అండ్ యూనో వాట్, దిస్ బాటిల్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఐరన్, రైట్? డైలీ లైఫ్లో
మెటల్స్ని మనం చాలా 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 యూజ్ అనేటువంటి చేస్తాం. ఓకేనా, సో మెనీ మెటల్స్ లైక్ వైర్ ఉంది మనకి, వైర్ ఉందా, వైర్ కావచ్చు, ఫైర్ కావచ్చు. వైర్ ఉందా మై డియర్ స్టూడెంట్స్? వైర్ లైక్ ఇంతకుముందు మన కాపర్ వైర్ చెప్పుకున్నాం, కాపర్ వైర్ మనం యూజ్ చేస్తామా చేయమా? సో మెనీ థింగ్స్ని, మెటల్కి సంబంధించినటువంటి సో మెనీ థింగ్స్ని మనం డైలీ లైఫ్లో చాలా అంటే చాలా యూజ్ అనేటువంటి చేస్తాం. సో అండ్ వీ యూజ్ వేరియస్ మెటల్స్ ఫర్ వేరియస్ పర్పసెస్. వేరియస్ మెటల్స్ని మనం వేరియస్ పర్పస్లో మనం యూజ్ అనేటువంటి చేస్తాం. లైక్ గోల్డ్ని మనం యూజ్ చేస్తాం. అచ్చా సార్, ఎందుకు యూజ్ చేయాలి సార్ మనం? సిల్వర్ అంటే ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఆల్సో అ మెటల్. సిల్వర్ని మనం ఏమని ఇండికేట్ చేస్తామన్నా? ఏజీతో ఇండికేట్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో ప్రజెంట్ ఇన్ అ పీరియాడిక్ టేబుల్, వీ హ్యావ్ స్టడీడ్. ఓకేనా, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి పీరియాడిక్ టేబుల్ అని సర్చ్ చేసేసి దాంట్లోకి వెళ్ళి ఏజీ మెటల్ ఉందా లేదా చూడండి. అండ్ వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఏజీ? ఎవ్రీబడి టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అండ్ వీటిని మనం జ్యువెలరీస్ లాగా యూజ్ చేస్తాం. ఓకేనా, గోల్డ్ మ్యాండేటరీ, సిల్వర్ ఆల్సో మ్యాండేటరీ. కాళ్ళ గజ్జలు పెట్టుకుని రుక్కుతారు కదా అందరూ. పేరెంట్స్ ఏం ఫీల్ అవుతారంటే, మా అమ్మాయి కాళ్ళకి మంచి పట్టీలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే మా ఇంటికే లక్ష్మి వచ్చినట్టు ఉంటుంది. సో ఫీల్ అవుతారా అవ్వరా? సో డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తామా యూజ్ చేయమా? ఎస్ సార్ యూజ్ చేస్తాం. అండ్ యూ నో వాట్? కాపర్. డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తాం కాపర్ని. ఓకేనా, కరెంట్ యూజ్ చేస్తాం. ప్రతి వైర్ కూడా దేంతో కనెక్షన్ ఉంటుంది? కాపర్ వైర్తోని. అవును సార్, ఓకే. లైక్ ఐరన్ ఆల్సో మనం యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ అల్యూమినియం, దీన్ని ఆల్సో మనం యూజ్ చేస్తాం ఫర్ మేకింగ్ ఆఫ్ వాట్ మనకి కండక్టింగ్ వైర్. కండక్టింగ్ అంటే ఏంటంటే మనకి కరెంట్ని కండక్ట్ చేయడానికి కావచ్చు, ఐదర్ కరెంట్ని కండక్ట్ చేయడానికి కావచ్చు, ఐదర్ హీట్ని కండక్ట్ చేయడానికి కావచ్చు. మనం ఇలాంటి వైర్స్ని మనం ఇలాంటి మెటల్స్ అన్ని కూడా మనం యూజ్ చేస్తాం. వాటర్ హీటర్ ఉంది కదా, అది కూడా మెటలే. దట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ వాట్ మనకి మెటల్. అది హీట్ని కండక్ట్ చేస్తుంది. మనకి ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ వైర్స్ని యూజ్ చేస్తాం. కాపర్ వైర్స్ యూజ్ చేస్తాం. కాపర్ ఏంటి మనకి? అది ఏంటి కండక్ట్ చేస్తుంది? మనకి కరెంట్ని అది కండక్ట్ చేస్తుంది. అంటే కరెంట్ని తన గుండా పాస్ చేస్తుంది. ఓకేనా, ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం వల్లనే. ఇవన్నీ మెటల్స్ దగ్గర ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం వల్లనే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ మూవడం వల్లనే ఇక్కడ కరెంట్ వచ్చింది అనుకో మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ పెట్టామనుకోండి, ఇక్కడ ముట్టుకుంటే మనకి షాక్ వస్తుంది. ఎందుకు? కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అవుతుంది. అదేవిధంగా కాపర్ వైర్లో ఇక్కడ ఇది కాపర్ వైర్ అనుకుందాం, ఇంత చిన్నగానే ఉంది. ఇక్కడ కరెంట్ పెట్టామనుకోండి, ఇక్కడ వరకు కరెంట్ ఎలా పాస్ అవుతుంది? బికాస్ కాపర్ వైర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ముట్టుకున్నాం అనుకోండి, కరెంట్ వస్తుంది, షాక్ వస్తుంది. ఓకేనా, కథం, బాయ్ బాయ్, గుడ్ బై, గయా. ఓకేనా, చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఫర్ మేకింగ్ ఆఫ్ వాట్ అన్నా అన్టెన్స్టైల్స్ అంటే ఏంటంటే మనకు కిచెన్లో మనం యూజ్ చేస్తాం కదా. మనం కిచెన్లో కావచ్చు, డైలీ లైఫ్లో మనం అన్టెన్స్టైల్స్ని మనం యూజ్ చేస్తామా లేదా కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నట్టు. లైక్ చూడండి, ఇదిగో వెజిటేబుల్ పీలర్. వెజిటేబుల్ని మనం ఇలా తీస్తాం కదా, పొట్టు తీస్తాం కదా. ఓకేనా, అది కూడా ఏంటి మనకి మెటల్తో ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోప్లేన్ గ్రేటర్, ఇది కూడా మనకి మెటల్తో ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ గ్రీటర్, కొబ్బరి పొట్టును రాస్తాం కదా, రియం పొట్ట మొత్తం తీసేస్తాం కదా, అదేంటి మనకి దట్ ఈస్ ఆల్సో మేట్ ఆఫ్ వాట్ మనకి ఆ మెటల్. ఫర్ ఎగ్జాంపుల్ స్పూన్స్ కావచ్చు, జ్యూస్ తీసేసి కావచ్చు, ఇలా ఒత్తి జ్యూస్ తీస్తాం కదా, పిప్పి చేస్తాం కదా, అది కావచ్చు, స్పూన్ కావచ్చు, టైమర్ కావచ్చు, అండ్ పేపర్ బౌల్స్ కావచ్చు, అండ్ ఫైన్ స్టైలర్స్ కావచ్చు, అండ్ కోలాండర్స్ కావచ్చు, అండ్ సిలికాన్ స్పాచులాస్ కావచ్చు. కెమిస్ట్రీలో మనం ఈ స్పాచులాస్ యూజ్ చేస్తాం కెమికల్ లాంటివి యూజ్ చేయడానికి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బౌల్ విష్, అది మనకు హెయిర్స్ని మనం ఇలా పెట్టుకొని ఇలా అంటాం కదా, సో అది కావచ్చు. సో ఎవ్రీథింగ్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్ మనకి మెటల్. అంటే డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే వాటిలో ఎవ్రీథింగ్ అని చెప్పకూడదు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం మెటల్స్ని యూజ్ చేస్తున్నాం డైలీ లైఫ్లో అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. నాన్న ఇప్పటికీ కూడా మనం మెటలర్జీ అంటే చాప్టర్ పేరు ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అంటే ఏంటో మనకు తెలీదు. అది తెలియాలంటే ఇవన్నీ మనకు తెలియాలి. మనం ఇంకా డెఫినేషన్ దగ్గర కూడా రాలేదు, చాలా ఇంపార్టెంట్. బట్ ఇవన్నీ చెప్పిన తర్వాత డెఫినేషన్ అరే ఇంతేనా అని మీకు అనిపిస్తుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు లెర్న్ దిస్ కంటెంట్. అండ్ ఇదిగో ఇవి ఏంటి? కిచెన్లో యూజ్ చేసేటువంటి గ్యాడ్జెట్స్ అనుకుందాం ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డైలీ లైఫ్లో మనం ఇంకా యూజ్ చేస్తాం, చాలా యూజ్ చేస్తాం మనం ఇంకా రోలింగ్ పెయిన్ కావచ్చు, అండ్ లెడ్లీ కావచ్చు, అండ్ స్టాప్డ్ స్పూన్ కావచ్చు, అండ్ మెటల్ స్పూన్ కావచ్చు, అండ్ వుడ్ స్పూన్ కాదు, ఇది వుడ్ స్పూన్ మెటల్తో కాదు, వుడ్ మెటల్తో కాదు కానీ. ఓకేనా, సో ఈ వుడ్కి సంబంధించిన తీసేసండి, మిగిలిన ఓకేనా. లైక్ ఇప్పుడు మనకు సైకిల్ షాప్లో కావచ్చు, కార్ మెకానిక్ షాప్లో కావచ్చు, అన్ని మెకానిక్ సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్స్, అండ్ మనకి ఇంటికి యూజ్ చేసేటువంటి తాళం కావచ్చు, ఓకేనా, కీస్ కావచ్చు, అండ్ ఇదిగో ఈ స్పూన్ కావచ్చు, ఇదిగో న్యూడిల్స్ తింటాం కదా, న్యూడిల్స్, చాయ్ కావచ్చు, ఇది లేకపోతే ఖతం. ఇక చాలా మందికి చాయ్ అనేది ఒక ఎమోషన్. ఓకేనా, అది లేకపోయింది అనుకోండి, 3 పూట్ల చాయ్ లేకపోతే తల్ల తిరిగిపోద్ది అన్నట్టు. ఓకే, అండ్ ఇదిగో చూడండి రింగ్స్ కావచ్చు, అండ్ ఇదిగో కుళాయి కావచ్చు, మనం యూజ్ చేస్తాం కదా, వాటర్ పైప్ కావచ్చు, ఎందుకు ఈ ఎక్విప్మెంట్స్ ఏమైనా కావచ్చు, పాన్స్, నట్స్, బోల్ట్స్, అవన్నీ కూడా. సో ఎవ్రీథింగ్ ఈస్ మనం ఇక్కడ హీట్ కండక్ట్ చేయడానికి కొన్ని వాటర్ బాటిల్ యూజ్ చేస్తాం కదా, లైక్ ఈ వాటర్ బాటిల్ కావచ్చు, పెనం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మెటల్స్తో తయారైనటువంటివి. ఏదో ఒక మెటల్
అది ఎస్ బ్లాక్ ఎలిమెంట్కి సంబంధించిన మెటల్ కావచ్చు, లేదంటే పీ బ్లాక్ ఎలిమెంట్ పీ బ్లాక్ ఎలిమెంట్లో మెటల్స్ ఉంటాయి కదా, సో డి బ్లాక్ ఎలిమెంట్కి సంబంధించిన మెటల్స్ కావచ్చు. పీ బ్లాక్లో కూడా ఉంటాయి బట్ రేర్, ఓకేనా, రేర్. సో మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ కావచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కువగా మనకి షో అనేటువంటి చేస్తాయి మనకి మెటల్ క్యారెక్టర్ని, ఓకేనా. నెక్స్ట్ అన్న జాగ్రత్తగా వినండి, ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్, ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది. అండ్ వీ యూస్ many households articles made up of what మనకి metals and their allies our home. ఏంటి మనం హోమ్లో యూజ్ చేసేటువంటి చాలా మటుకు హోమ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసేటువంటి చాలా మటుకు వస్తువులు అనేటువంటివి మనకి మెటల్స్తో తయారు చేసిన వాటిని మనం యూజ్ అనేటువంటి చేస్తాం. కొందరు ఐరన్ డోర్స్ తీసుకొస్తారు, తలుపులు హోమ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తాం, ఓకేనా. ఐరన్ రాడ్స్ వీ కెన్ యూజ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ హోమ్. సో దెర్ ఆర్ సో మెనీ మెటల్స్ దట్ వీ కెన్ యూజ్. మెటల్స్ కావచ్చు, మెటల్కి సంబంధించినటువంటి ఏంటి అల్లాయిస్ కావచ్చు. అల్లాయిస్ అంటే ఏం లేదు, ఎస్టర్డే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం అనుకుంటా, యాక్చువల్లీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం అనుకుంటా. దేంట్లో కెమికల్ బాండింగ్ సంథింగ్లో మనం కాదు, కార్బనేటెడ్స్ కాంపౌండ్స్లో మనం చెప్పుకున్నాం కార్బన్ అల్లాయిస్ అని చెప్పుకున్నాం, ఓకేనా. అల్లాయిస్ అంటే ఏంటిది? కార్బన్ అలాయిస్గా మనం చెప్పుకుంది డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిన్స్, ఓకేనా. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కార్బన్ యొక్క ఏంటి అల్లోట్రోప్స్ అని చెప్పుకున్నాం, ఓకే. అల్లోట్రోప్స్ అంటే ఏంటంటే అవి కూడా ఏంటిది కార్బన్కి సంబంధించినటువంటి ఇంకొక ఫామ్. డైమండ్ కార్బన్తో తయారు చేయబడి ఉంటుంది, గ్రాఫైట్, ఫుల్లరిన్స్ ఇవన్నీ కార్బన్తో తయారు చేయబడి ఉంటాయి. బట్ ఇవన్నీ కార్బన్కి సంబంధించిన కాంపౌండ్సే, కానీ డైమండ్ వేరే ప్రాపర్టీని షో చేస్తుంది, వేరే బిహేవియర్ని మనకి షో చేస్తుంది. అండ్ నానో ట్యూబ్స్ కావచ్చు, లేదంటే ఫుల్లరిన్స్ కావచ్చు, లేదంటే అండ్ వాటిని మనకి డైమండ్, గ్రాఫైట్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ మనకి షో చేస్తాయి. వాటిని మనం అల్లాయిస్ అంటాం, ఓకేనా. ఐరన్ ఈజ్ అన్ ఎలిమెంట్. ఐరన్ కూడా మనకి డిఫరెంట్ అల్లాయిస్ని మనకు ఫామ్ చేసింది. ఏ విధంగా అయితే కార్బన్ డిఫరెంట్ అల్లాయిస్ని మనకు ఫామ్ చేసిందో, ఓకేనా, అదేవిధంగా ఐరన్ ఫామ్ చేస్తుంది. అదేవిధంగా మనకేం ఫామ్ చేస్తుంది? మనకి టిన్ ఫామ్ చేస్తుంది, ఓకేనా. సో మెటల్స్ కూడా ఏంటి, మనకి చాలా మటుకు మెటల్స్ అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్లాయిస్ని మనకు ఫామ్ చేస్తాయి. అంటే అదే కాంపౌండ్తోని ఈ అల్లాయిస్ అనేటువంటివి ఏర్పడతాయి, బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ని, కెమికల్ ప్రాపర్టీస్ని మనకు షో చేస్తాయి. అటువంటి వాటిని అల్లాయిస్ అంటాం. అంటే మెటల్స్ కావచ్చు, మెటల్కి సంబంధించినటువంటి అల్లాయిస్ని మనం డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మన లైఫ్లో చాలా యూజ్ అనేటువంటి చేస్తున్నామా లేదా, దీన్ని బట్టి మనం అర్థమైందా లేదా? ఎస్ సార్ నాకు అర్థమైంది. అండ్ కెన్ యూ మెన్షన్ సమ్ ఆర్టికల్స్ దాట్ వీ మేడప్ ఆఫ్ వాట్ మనకి మెటల్స్తోని మనం తయారు చేసేటువంటి ఏమైనా థింగ్స్ని మీరు చెప్పగలుగుతారా? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పటివరకు మనం చూసాం కదా, అట్లీస్ట్ ఆ చూసిన అన్న కూడా నేను ఇక్కడ చాలా బట్టి ఎక్విప్మెంట్స్ నేను నీకు చూపించాను. కిచెన్లో ఏం యూజ్ చేస్తాం, అండ్ హోమ్ కన్స్ట్రక్షన్లో ఏం యూజ్ చేస్తాం, అండ్ మనకు మెకానికల్ షాప్స్లో ఏం యూజ్ చేస్తాం. సో అలాంటివి నేను చాలా చూపించాను. దాంట్లో నుంచి ఏమైనా రాయండి, గుర్తుకుండే రాయండి. దానివల్ల మీ నాలెడ్జ్ అనేటువంటి ఇంప్రూవ్ అవుతుంది, ఓకే. ఇంకా కొత్త వాటి గురించి తెలుసుకోండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్, డూ మెటల్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సేమ్ యాజ్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్? దీని అర్థం ఏంటంటే మెటల్స్ అనేటువంటివి నేచర్లో మనం ఏ విధంగా అయితే చూస్తున్నామో అదే విధంగా ఎగ్జిస్ట్ అవుతాయా? లైక్ గోల్డ్ ఉంది, ఓకేనా. మంచి గోల్డ్ రింగ్స్ చేసుకున్నాం అనుకుందాం, ఇది గోల్డ్ రింగ్ కావచ్చు, అండ్ గోల్డ్ ఇంకేదైనా గోల్డ్కి సంబంధించినటువంటి చైన్ కావచ్చు, నెక్లెస్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు ఆ నెక్లెస్ డైరెక్ట్గా నేచర్లో నెక్లెస్ లాగానే అవైలబుల్గా ఉంటుందా? అట్లా అవైలబుల్ ఉంటే మస్తుండే సార్. ఏదైనా చెట్టుకి నెక్లెస్ కాల్చేది ఉంటే చక్క 2 చెట్లని మొత్తం కబ్జా చేసేసి పట్టుకొని వచ్చేసి చైన్లు 4 గోల్డ్ చైన్లు అమ్ముకుంటే అయిపోద్ది సార్. మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా రిచ్ అభ్యాస అయిపోద్దా? సో అట్లనే అవైలబుల్గా ఉంటాయా? గోల్డ్ చైన్ అవైలబుల్గా ఉంటుందా? ఉండదు, ఓకేనా. అంటే ఈ క్వశ్చన్ని మిమ్మల్ని మీకు మీరే వేసుకున్నాను. మనకి ఐరన్ రాడ్ లాగానే మనకి అవైలబుల్గా ఉంటుందా నేచర్లా, లేదా ఇంకెక్క దగ్గర నుంచైనా మనం ఐరన్ తీసుకొచ్చి సపరేట్గా తయారు చేయాలా? గోల్డ్ చైన్ లాగానే గోల్డ్ రింగ్ డైరెక్ట్ ఎక్కడైనా దొరుకుతుందా? ఓకేనా. ఇలాగనే నేచర్లో గోల్డ్ అవైలబుల్గా ఉంటుందా? అంటే మన చుట్టూ ఉండేటువంటి మెటల్స్ అన్ని నేచురల్గా ఇలాగనే అవైలబుల్గా ఉంటున్నాయా? వైర్ ఏమైనా దొరుకుతుందా మనకి? కొండలలో గుట్టలలో డైరెక్ట్ వైర్ని తీసుకొని వస్తాం, ఏమైనా సముద్రంలో ఏమైనా దొరుకుతుందా? ఓకేనా. సో జస్ట్ థింక్ అండ్ ఇమాజిన్, క్వశ్చన్ చేయండి మిమ్మల్ని మీరు, అప్పుడే మీ నాలెడ్జ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. మై డియర్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. క్వశ్చన్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్స్ ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఓకేనా. మీకు సాల్వ్ కాని క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఐ విల్ సాల్వ్ యువర్ క్వశ్చన్, మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. యా సో దట్ జోష్ అండ్ ఎనర్జీ మెయింటైన్ చేయండి క్లాస్ ఎండింగ్ వరకు. సో మై డియర్ స్టూడెంట్స్, సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఎగ్జిస్ట్ అవ్వదు, ఓకేనా. నేచురల్లో ఎలా ఉంటుందో అలా ఎగ్జిస్ట్ అవ్వదు, అది వేరే ఏదో ఫామ్లో ఉంటుంది, ఓకేనా. ఐరన్ డైరెక్ట్గా ఐరన్ లాగా ఎగ్జిస్ట్ అవ్వదు. మనకి ఐరన్ రాడ్లు మనకు దొరకాయి,
జ్యువెలరీ షాప్లోకి వెళ్తే మాత్రం జ్యువెలరీస్ దొరుకుతాయి. మనకి డైరెక్ట్గా అవి అలా ఉండే వాటిని తయారు చేస్తారు, వాటిని డిజైన్ చేస్తారు. ఓకేనా? సో అవి నేచురల్లో అలాగ మాత్రం ఏంటిది ఎగ్జిస్ట్ అవ్వదు, డిఫరెంట్ ఇంకేదో ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అది మనకు తెలియదు. ఓకేనా? చాలామందికి తెలియదు. ఓకేనా? నేను చెప్తాను అవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, అవి కూడా చెప్తాను. ఓకేనా? సో వాటిని మళ్ళీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి గోల్డ్ని ఎలా తయారు చేస్తారు, ఎలా ఎగ్జిస్ట్ చేసి ఐరన్ని ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి మీకు ఒక పిక్చోరియల్లీ ఒక ఐడియా అనేటువంటి మీకు ఇస్తాను నాన్న. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకేనా? సో ఇదైతే నో క్వశ్చన్ చేసుకున్నారు మీరు, బట్ ఆన్సర్ మాత్రం నో అని వచ్చింది. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి అదే వస్తుంది. అండ్ హ్యావ్ యూ ఎవర్ హర్డ్ దట్ వర్డ్స్ లైక్ ఓర్ అండ్ మినరల్స్ అండ్ మెటలర్జీ? మీరు ఓర్ కావచ్చు, మినరల్స్ కావచ్చు అండ్ మెటలర్జీ కావచ్చు, ఇలాంటి వర్డ్స్ ఆర్ ఇలాంటి పదాలని ఎప్పుడైనా మీరు విన్నారా మై డియర్ స్టూడెంట్స్? విన్నారా? జస్ట్ ఇమాజిన్, ఎప్పుడైనా ఓర్ అని విన్నారా? ఓకేనా? ఎప్పుడైనా మనం సాధారణంగా స్కూల్లో అట్టి ఉరికేటప్పుడు అరే మినరల్ ఇటు రారా అని ఎవరైనా అన్నారా? అరే మెటలర్జీ ఇటు రారా ఎవరైనా అన్నారా? అరే ఓర్ ఇటు రారా అని ఎవరైనా అన్నారా? లేదంటే స్కూల్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, లేదంటే ఏదైనా టీవీలో కావచ్చు, ఎప్పుడైనా మినరల్స్, ఓర్స్, మెటలర్జీ అనేటువంటి వర్డ్స్ విన్నారా? వింటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మినరల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఓర్ అంటే ఏమనుకున్నారు? ఒకవేళ వినే ఉంటే మెటలర్జీ అంటే ఏమనుకుంటున్నారు? టెల్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్ ఎవ్రీబడి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? రైట్ ఆర్ రాంగ్ మీకు ఉన్నటువంటి ఒపీనియన్ మీరు పోస్ట్ చేయండి. తెలియకపోతే తెలియదని చెప్పండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో మై డియర్ స్టూడెంట్స్, అండ్ డూ యూ నో హౌ దిస్ మెటల్స్ ఆర్ ఆబ్టైన్డ్? మెటల్స్ అయితే న్యాచురల్గా అంటే గోల్డ్ చైన్ లెక్కల అండ్ ఐరన్ రాడ్ లెక్కల ఎగ్జిస్ట్ అవ్వవు. మరి వాటిని ఎలా మనం ఆబ్టైన్ చేస్తాం? ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఇవి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి? ఎలా అవైలబుల్గా ఉంటాయి? డూ యూ నో? ఇఫ్ యూ నో, యూ ఆర్ ద వెరీ గుడ్ స్టూడెంట్స్ యార్. ఇఫ్ మీకు తెలిసినట్టయితే యూ ఆర్ ద టాపర్ స్టూడెంట్స్ అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్ పర్సన్. ఓకేనా? అండ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అగైన్. ఎంత నాలెడ్జ్ అని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ కూడా మనం చూద్దాం. ఇంకా తెలియని ఉంటే అన్ని మీరు నేర్చుకోవాల్సిందే. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు క్వశ్చన్ నుంచే మనకేంటి మన నాలెడ్జ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఎస్ సార్, వీ విల్ క్వశ్చన్ సార్, వీ విల్ క్వశ్చన్. ఓకేనా? వీ విల్ క్వశ్చన్. అండ్ టు అండర్స్టాండ్ దీస్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అన్నిటినీ అర్థం చేసుకోవడానికి ఎలాంటి క్వశ్చన్స్ మనకి do metals exist in the nature in the form of as they we see in the అంటే మెటల్స్ మనం చూసే విధంగానే ఎగ్జిస్ట్ అవుతాయి ఆ నేచర్లో? అండ్ హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ఓర్, మినరల్స్ అండ్ మెటలర్జీ? మినరల్స్ గురించి అండ్ ఓర్స్ గురించి, మెటలర్జీ గురించి ఎప్పుడైనా విన్నారా? అండ్ డూ యూ నో హౌ దిస్ మెటల్స్ ఆర్ ఆబ్టైన్డ్? ఈ మెటల్స్ని ఎలా ఆబ్టైన్ చేస్తాం? ఇవేమైనా మీకు తెలుసా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా మీకు ఆన్సర్ తెలియాలి అన్నట్టయితే యూ హ్యావ్ టు స్టడీ దస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనేటువంటి బ్యూటిఫుల్ చాప్టర్ని మనం నేర్చుకోవాలి. అచ్చా సార్, నేర్చుకుందాం సార్. పోయేది ఏముంది? మహా అయితే నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? మహా అయితే ఏమొస్తున్నాడు మనకి? నాలెడ్జ్ వస్తుంది. అదే కాదు సార్ మాకు కావాల్సింది. వీ నీడ్ నాలెడ్జ్, వీ నీడ్ కంటెంట్, వీ నీడ్ సబ్జెక్ట్ సో దట్ వీ కెన్ రూల్ దిస్ వరల్డ్ అండ్ సో దట్ వీ కెన్ ఓకేనా ఎక్స్ప్లోర్ అవర్ లైఫ్. అండ్ మై డియర్ స్టూడెంట్స్, లిజన్ కేర్ఫుల్లీ ఎవ్రీబడి. టు అండర్స్టాండ్ దీస్ క్వశ్చన్స్ యూ నీడ్ టు నో అబౌట్ ద మెటలర్జీ చాప్టర్ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ స్టిల్ వీ డోంట్ నో వాట్ ఈస్ మెటలర్జీ. మెటలర్జీ చాప్టర్ చదువుకుంటున్నాం, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, బట్ స్టిల్ వీ డోంట్ నో. బట్ లెట్ us అండర్స్టాండ్, ముందు ఉంటుంది. అండ్ in this chapter we discuss a various concept related to the metallurgy related to various concept ni manam discuss anetvanti chestam. And the process by which we are able to obtain the pure form of the metal that we use in our daily life. And in this chapter we will discuss what are manaki concepts related to metallurgy and the process by which we are able to obtain the pure form of the metal that we use in daily life. అంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేటువంటి ఏవైతే మెటల్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ అనేటువంటి ఉంటాయో, సో వాటిని మనం ఎలా ఆబ్టైన్ చేస్తాం, ఎలా వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనం తీసుకోగలుగుతాం, ఓకేనా, ఎలా వీటిని తయారు చేయగలుగుతాం అనే దాని గురించి ఓకేనా మనం ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు వచ్చింది మెటలర్జీ గురించి. చూద్దామా మెటలర్జీ అంటే ఏంటి, దాని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ అనేటువంటి చేద్దాం. ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినండి. సో మెటలర్జీ ఈజ్ అ ప్రాసెస్. మెటలర్జీ అంటే ఏంటిది? ఇది ఒక ప్రాసెస్ అంట. ఏ ప్రాసెస్ అంట? ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది మెటల్ ఫ్రమ్ దేర్ ఓర్స్. అంటే ఏంటంటే మెటలర్జీ అనేది ఒక ప్రాసెస్. ఎలాంటి ప్రాసెస్? ఎక్స్ట్రాక్షన్ అంటే వెలికి తీయడం, బయటికి తీయడం
లేదంటే సపరేట్ చేయడం అనొచ్చు. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ దేర్ ఓర్స్. మెటల్స్ని వాటికి సంబంధించినటువంటి ఓర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఓకే, ఎక్స్ట్రాక్షన్. ఇక్కడ ఓర్ అంటే ఏంటో డౌట్ వచ్చింది. నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఓర్ అంటే ఏంటంటే, ఓర్ అంటే ఏమిటంటే, మీరు క్లాస్ చెప్పి నాకే తెలిసే, యాడుంది ఓరు, యాడుంది ఓరు, యాడుంది ఓరు. ఓకే, ఓర్ గురించి చెప్పబోయే ముందు మీరు ఒకసారి చూడండి అన్న మనకి. ఇప్పుడు ఓర్ వాట్ ఈజ్ అన్ ఓర్? వాట్ ఈజ్ అన్ ఓర్? ఓర్ అంటే ఏం లేదన్న మనకి, గోల్డ్ మనకి నేచురల్ ఫామ్లో, ఓకేనా, నేచురల్ ఫామ్లో నెక్లెస్ లాగా అవైలబుల్గా ఉండదు. గోల్డ్ అనేది గోల్డ్ ఓర్ లాగా అవైలబుల్గా ఉంటుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? గోల్డ్ అనేది గోల్డ్ లాగా అవైలబుల్గా ఉండదు. గోల్డ్ అనేది ఒక మెటల్. అదేవిధంగా మెటల్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ మెటల్స్ లాగా నేచర్లో అవైలబుల్గా ఉండవు. అవి ఓర్స్ రూపంలో అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి గోల్డ్, దిస్ ఈస్ అ గోల్డ్. ఇది గోల్డ్ కదా. ఈ గోల్డ్ డైరెక్ట్ రింగ్ రూపంలో నేచర్లో అవైలబుల్గా ఉండవు. ఇవి ఎలా అవైలబుల్గా ఉంటాయంటే, ఇదిగో ఇలా మట్టి లోపల కలిసి, ఓకేనా, ఇదిగో ఇక్కడ ఎల్లోయిష్ కలర్ కనిపిస్తుందిగా మీకు, కొంచెం ఎల్లోయిష్ కలర్. సో ఇంత పెద్ద ఒక మట్టి ఒక దిబ్బ తీసుకున్నట్టయితే, అంటే ఇది అంతటా అవైలబుల్గా ఉండదు. ఇక్కడ ల్యాండ్ అని అవుతే అవైలబుల్గా ఉండదు. ఓకేనా, సైంటిస్టులు వాళ్ళు కనుక్కుంటారు ఎక్కడ ఎలాంటి ల్యాండ్స్లలో జరుగుతాయి. కేజీఎఫ్ మీకు తెలుసు కదా, కేజీఎఫ్లో మైనింగ్ చేస్తారు. ఏ విధంగా అయితే బొగ్గుని ఎక్స్ట్రాక్ట్ చేస్తారో కేజీఎఫ్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఓకేనా, యష్ రాఖీ బాయ్. ఓకేనా, వైలెన్స్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్ ఇట్, బట్ వైలెన్స్ లైక్స్ మీ. ఐ కాంట్ అవాయిడ్ ఇట్. సబ్జెక్ట్ we don't like it, we avoid it, but subject likes me. ఎలా అవాయిడ్ చేస్తాం? నేర్చుకోవాల్సిందే కదా. నా రూపంలో వచ్చి నేను మీకు నేర్పిస్తాను. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇదిగో ఏ విధంగా అయితే బొగ్గుని ఎక్స్ట్రాక్ట్ చేస్తామో అదేవిధంగా గోల్డ్ని కూడా భూమి లోపల నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇవి స్పెసిఫిక్ ఏరియాస్లో మాత్రమే ఉంటాయి, కొన్ని ఏరియాస్లో మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి గోల్డ్ని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇలా మట్టితో కలిసిపోయి ఉన్నటువంటి ఈ ఓర్ని, ఓకేనా, ఏదైనా కెమికల్స్తో కావచ్చు, దేనితోని కలిసిపోయినటువంటి ఒక ఓర్ నుంచి, ఈ బంగారానికి సంబంధించినటువంటి ఓర్ నుంచి ఈ గోల్డ్ని నేను బయటికి తీసి, ఓకేనా, మళ్ళీ బంగారం అవి ఇలా బండ రూపంలో రావచ్చు, ఎలాగైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తే పొడిగా రావచ్చు, ముక్కలుగా రావచ్చు, మరి పొడి ఎలాగైనా రావచ్చు. అలా వచ్చిన దాన్నంతా, ఓకేనా, నేను ఇలాగా గోల్డ్ లాగా కన్వర్ట్ చేసుకుందాం. ఏ రాక్ విత్ గోల్డ్ ఇన్ ఇట్స్. ఓకేనా, ఇది ఒక రాక్, దాని లోపల గోల్డ్ అనేటువంటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఆల్సో. ఐరన్ కూడా డైరెక్ట్ ఐరన్ రాడ్స్ ఏం మనకు దొరకాయి. ఓకేనా, 75 mm రాడ్ అలాంటి దొరకాయినా మనకి. ఓకేనా, ఇవన్నీ కూడా రాక్స్లో, కొండలలో, గుట్టలలో, పెద్ద బండలలో ఈ ఐరన్ అనేటువంటిది కలిసిపోయి ఉంటుంది. వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఈ ఐరన్ని ఈ బండరాయిల నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, సో ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి చేయాలి. సో నెక్స్ట్ చూసుకుంటే కాపర్ వైర్ కూడా డైరెక్ట్ వైర్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఎలా అవైలబుల్గా ఉంటాయి మనకి? కాపర్ ఓర్. ఓకేనా, కాపర్ ఓర్లో మనకి కాపర్ వైర్ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది. ఎ రాక్ దట్ కంటైన్స్ ఎనఫ్ మెటల్ ఆర్ మెటల్ కాంపౌండ్స్ దట్ కెన్ బి వాటిని మనకి మైండ్ ప్రాఫిటబుల్లీ, దాన్ని మనం మెటల్స్ అంటాం. ఓకే, గివ్ మీ 1 second, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వాటిన ఓర్ అంటే ఏంటన్నా మనకి చూడండి. ఓర్ అంటే ఏమిటంటే చూడండి, ఇదిగో ఇక్కడ డెఫినేషన్ చూడండి మనకి. ఓర్స్ ఆర్ దోస్ మినరల్స్ ఫ్రమ్ విచ్ మెటల్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ప్రాఫిటబుల్లీ ఆర్ వాటిన కన్వీనియంట్లీ. మెటల్స్ అనేటువంటివి ఒక రకమైనటువంటి మినరల్స్ అన్న మనకి. మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ మినరల్స్ అంటే ఏంటి సార్? మినరల్స్ అంటే ఏంటి కూడా చెప్తాను. ఓకేనా, ఇలా తలగొట్టుకోకండి, ఏం కాదు. చూడండి మనకి ఓర్స్ అనేటువంటి ఒక టైప్ ఆఫ్ మినరల్స్. ఓకేనా, మినరల్స్ అండ్ దట్ మెటల్ కెన్ బి ఈజీలీ ఎక్స్ట్రాక్టెడ్ ప్రాఫిటబుల్లీ వాటిన కన్వీనియంట్లీ. ఓకేనా, మెటల్స్ని మనం ఏ కాంపౌండ్ నుంచి అయితే ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో, మనకి పైసల కోసం కావచ్చు, దేనికోసం కావచ్చు, కొంచెం ఈజీగా ఏ కాంపౌండ్ నుంచి అయితే మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఆ కాంపౌండ్ని మనం ఓర్ అంటాం. అచ్చా సార్, ఓర్ అంటే అర్థమైంది. ఓకేనా, నేచురల్లో మెటల్స్ అనేటువంటి ఫ్రీ అంటే నార్మల్గా మనం చూసే విధంగా అవైలబుల్గా ఉండవు. ఓకేనా, అవి రాక్స్ రూపంలో అంటే వాటికి సంబంధించిన ఓర్స్ రూపంలో అవైలబుల్గా ఉంటాయి. ఆ ఓర్స్ నుంచి మనం ఏం చేయాలి? మెటల్స్ అన్ని కూడా ఏంటి మనం ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి చేయాలి. అచ్చా సార్, ఓకే, మెటల్స్ అనేటువంటివి ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి చేయాలి. చూడండి నెక్స్ట్
నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి మనకి హ్యూమన్ హిస్టరీ give me one second sir human history in terms of the materials had the bronze age and iron age and what manaki pertaining to the metals and there what manaki started to use bronze. It is an alloy of copper. alloy అంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఓకేనా ఆ కాంపౌండ్కు సంబంధించినటువంటి ఇంకొక ఫామ్ అని చెప్పొచ్చు ఓకేనా అండ్ tin ఓకేనా అండ్ ఇక్కడ బ్రోంజ్ ఏజ్ అండ్ ఐరన్ ఏజ్ ఈస్ నథింగ్ బట్ వాట్ అన్న దీస్ ఆర్ ద ఓర్స్ ఆఫ్ వాట్ అన్న ఐరన్ అండ్ టిన్ కాపర్ అండ్ టిన్ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఓర్స్ ఇవి ఓకేనా ఈ రెండింటికి సంబంధించినటువంటి ఓర్స్ ఇవి సో మనకి బ్రోంజ్ ఏజ్ అంటే ఏంటంటే ఐరన్ ఏజ్ అంటే ఏంటంటే మనకి ఇవి ఓర్స్ బట్ చెప్తాను కాన్సన్ట్రేట్గా వినండి ఓకేనా కాన్సన్ట్రేట్ వినండి వీటిని మనం పురాతనమైనటువంటి కాలంలో మనం యూజ్ చేసేవాళ్ళం ఓకేనా వీటిని మనం పురాతన కాలంలో ఓకేనా బ్రోంజ్ అండ్ ఐరన్ దీస్ ఆర్ ఆల్సో వాట్ ఓర్స్ సో వీటిని మనం పురాతన కాలంలో యూజ్ చేసేవాళ్ళం ఎలాగంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇదిగో వచ్చిందా మనకి ద బ్రాంజ్ ఏజ్ మీకు అనిపిస్తుంది కదా ద బ్రాంజ్ ఏజ్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక వాటర్ మనకి ఓర్ మెటల్కి సంబంధించినటువంటి ఓర్ అన్న మనకి ఎలాంటి మెటల్ టిన్ మనకి కాపర్ కావచ్చు అండ్ కాపర్ అండ్ టిన్కి సంబంధించినటువంటి ఓర్ అన్న మనకి కాపర్ అండ్ టిన్కి సంబంధించినటువంటి ఓర్ ఇక్కడ చూడండి ద బ్రోంజ్ ఏజ్ ఉందన్న మనకి ఉంది కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రోంజ్ ఏజ్ ఇక్కడ చూడండి ఇక్కడ షీల్డ్ కనిపిస్తుందా దీన్ని ఏమంటాం షీల్డ్ అంటే డబ్ల్యూడబ్ల్యూ వచ్చేటువంటి షీల్డ్ మనకి రోమన్ రైన్స్ డీన్ ఆంబ్రోస్ అండ్ సెత్ రోలెన్స్ ఆ షీల్డ్ కాదు ఓకేనా ఈ షీల్డ్ ఏంటంటే పురాతనమైనటువంటి కాలంలో రక్షించుకోవడం కోసం మనల్ని మనం క్రీస్తు శకం ఇక్కడ 1500 సంవత్సరాల క్రితం 1500 ఇయర్స్లో మనం ఏదైతే యూజ్ చేసామో వీటిని మనం ఏమంటామన్నా ఇదొక షీల్డ్ ఇది బ్రోంజ్కి సంబంధించినటువంటి షీల్డ్ నాన్న బ్రోంజ్కి సంబంధించిన షీల్డ్ ఓకేనా ఇది బ్రోంజ్తో తయారైంది ఇప్పుడైతే ఏ విధంగా అయితే మనం కాపర్ని యూజ్ చేస్తున్నాం కాపర్ మెటల్ అదేవిధంగా అప్పుడు మనం బ్రోంజ్ని మనం యూజ్ అయినటువంటి చేస్తున్నాం లైక్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఐరన్ ఏజ్ అంటే చూడండి మనకి పురాతన కాలంలో మనకు ఏముంటాయి మనకి గుర్రాలు ఉంటాయి కదా గుర్రాలతో వెళ్తాం ఆ వెనకాల ఉంటుంది కదా గుర్రాలకు సంబంధించినటువంటి వెనకాల ఒకటి ఐరన్కి సంబంధించినటువంటి తయారు చేసి ఉంటుంది కదా కూర్చోవడానికి మనుషులు ఓకేనా సో అది కొన్ని కట్టెతో కూడా తయారు చేసి ఉంటాయి బట్ ఇది కర్రతో తయారు చేసింది కదా వుడ్తో తయారు చేసింది కదా దిస్ ఇస్ మేడప్ ఆఫ్ వాటిన మనకి ఓకేనా ఐరన్ ఏజ్తో మనకి ఇది తయారైనటువంటి చేయబడింది ఓకేనా అండ్ లైక్ ఇక్కడ చూడండి మనకి ఐరన్ కాయిన్ చూసారా పురాతన కాలంలో కాయిన్ ఉంది కూడా ఓకేనా ఇది ఫస్ట్ కాయిన్ అన్న మనకి ఇది ఫస్ట్ కాయిన్ అండ్ దిస్ కాయిన్ ఆల్సో మేడ్ ఆఫ్ వాటిన మనకి ఈ ఐరన్ కావచ్చు బ్రోంజ్కి సంబంధించినటువంటి ఏజ్ నుంచి మనకి తయారు చేయబడినాయి ఈ ఐరన్ అండ్ బ్రోంజ్ ఏజ్ అంటే మనకి ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఓర్సే ఏంటంటే మనకి ఒక టైప్ ఆఫ్ వాటిన మనకి అల్లాయిసే ఓకే ఒక టైప్ ఆఫ్ వాటిన మనకి అల్లాయిస్ ఆఫ్ వాటిన మనకి కాపర్ అండ్ టిన్ నేను ఇంతకుముందు వరకు నేను ఓర్స్ అని మెన్షన్ చేశాను రీకరెక్ట్ ఇట్ అదేంటి మనకి అల్లాయిస్ ఆఫ్ కాపర్ అండ్ వాటిన టిన్ అండ్ ఐరన్ ఓకేనా అండ్ ఐరన్ చూడండి ఇదిగో ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసాం కదా ఏంటిది ఇది కాయిన్ ఇది ఐరన్ కాయిన్ ఇది ఐరన్కి సంబంధించినటువంటి అల్లాయ్ బ్రోంజ్ ఉంది కదా బ్రోంజ్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ బ్రోంజ్ అంటే కాపర్ ప్లస్ టిన్ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఓర్ కాపర్ యాజ్ వెల్ యాజ్ వాట్ మనకి టిన్ కాపర్ యాజ్ వెల్ యాజ్ వాట్ టిన్ ఓకేనా థిక్నెస్ ఇప్పుడు కరెక్ట్ ఉందా కాపర్ యాజ్ వెల్ యాజ్ వాట్ టిన్ ఓకే సార్ అర్థమైంది ఇప్పుడు ఓకే బ్రోంజ్ ఈజ్ వాట్ మనకి అల్లాయ్ ఆఫ్ వాట్ మనకి కాపర్ అండ్ టిన్కి సంబంధించినటువంటి అల్లాయిడ్ అంటే కాపర్ ప్లస్ టిన్ రెండు కలిసి పోయి ఒక కాంపౌండ్ ఏర్పరుస్తున్నాం మనకి దాన్ని మనం ఏమంటాం మనం బ్రోంజ్ అంటాం నాన్న ఓకేనా బ్రోంజ్ అంటాం అండ్ ఐరన్ లైక్ ఇప్పుడు కార్బన్ ఉంది కార్బన్ ఏంటిది డైమండ్ ఓకేనా అదేవిధంగా గ్రాఫైట్ లైక్ ఫుల్లరిన్స్ ఒక కార్బన్ ఇన్ని రకాల అల్లాయిస్ని మనకు ఫామ్ చేసింది ఇప్పుడు కార్బన్ వేరే ప్రాపర్టీస్ని అండ్ గ్రాఫైట్ వేరే ప్రాపర్టీస్ని షో చేస్తుంది అదేవిధంగా ఐరన్ ప్లస్ వాటిన మనకి కాపర్ ప్లస్ వాటిన మనకి ఎస్ఎన్ టిన్ సో ఇవి రెండు కలిసిపోయి మనకి ఒక రకమైన కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది దాన్ని మనం ఏమంటాం మనం బ్రోంజ్ అంటాం ఓకేనా బ్రోంజ్ అంటాం ఇట్ ఈస్ అన్ అల్లాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ ఓకే ఐ హోప్ మీరు అర్థమైంది అనుకుంటాను ఇది ఓకేనా నెక్స్ట్ మనకి ఇది ఐరన్ ఏజ్ అంటే ఏంటిది ఇది ఐరన్కి సంబంధించినటువంటి వాటిన మనకి ఐరన్ అంటే ఫెర్రస్ కదా ఎఫ్ఈకి సంబంధించినటువంటి ఏంటంటే మనకి ఇట్ ఈస్ అల్లాయ్ నాట్ ఓర్ నాన్న అండ్ ఇవన్నీ పురాతన కాలంలో మనం కొంచెం తక్కువ అమౌంట్లో యూజ్ చేసాం బట్
ఎప్పుడైతే మనకి మోడర్న్ జనరేషన్లోకి మనకు వస్తూ ఉన్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత జనరేషన్ డెవలప్ అయిందో మీకు తెలుసు. సో ఈ జనరేషన్కి మనం వచ్చేసరికి అప్పుడు కొంచెం తక్కువ పర్సెంట్ మనం యూజ్ చేసినాం కాబట్టి, బట్ ఇప్పుడు 75% మనం ఓకేనా మెటల్స్ని మనం యూజ్ అనేటువంటి చేస్తున్నాం నేను. ఓకేనా, సో నౌ వీ హ్యావ్ మోర్ దెన్ 75% మెటల్స్ అమాంగ్ ద ఎలిమెంట్స్ ఆర్ అవైలబుల్. ప్రజెంట్ మోర్ దెన్ 75% సంబంధించినటువంటి మెటల్స్ అనేటువంటి మనం ఇప్పుడు యూజ్ చేస్తాం. అవి కరెంట్ మనకి అవైలబుల్గా మనకి ఉండడం జరిగింది, మనకి కరెంట్ అవైలబుల్గా మనకి ఉండడం జరిగింది మనకి. ఓకే, నెక్స్ట్ చూద్దాం నాన్న. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ టైమ్ నౌ? 4:52. ఓకేనా, సో నన్ను మనకి ఇప్పటి వరకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ అంతా మనం చూడడం జరిగింది మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ అంటే మనం చూడడం జరిగింది మనకి. ఓకేనా, సో ఫస్ట్ నాకు మెటలర్జీ అంటే ఏంటి? ఎవ్రీబడి టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. మెటలర్జీ అంటే మనకి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి వాటికి సంబంధించినటువంటి ఓర్స్ నుంచి. ఈ ప్రాసెస్ని మనం మెటలర్జీ అంటాం. సో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో మనం ఏం చదువుకుంటామంటే వీల్ గోయింగ్ టు రీడ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది మెటల్స్. దెర్ ఆర్ సో మెనీ ప్రాసెస్. ఓకేనా, ఒక్కొక్క ప్రాసెస్ ద్వారా ఒక్కొక్క ఓర్ నుంచి ఒక్కొక్క మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి చేయొచ్చు. ఓకేనా, ఒక్కొక్క మెటల్ని మనం ఏం చేయొచ్చు మనకి వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మెటల్ని మనం ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు? ఓర్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి చేయొచ్చు. ఓకేనా, ఓర్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మనకి. ఓకేనా, సో మనకి ఇక్కడ మినరల్ అనేటువంటి ఇంకొక వర్డ్ వస్తుంది, దానికి సంబంధించిన డెఫినేషన్ కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా, నన్ను మినరల్ అంటే ఏంటంటే చూద్దాం ఇప్పుడు. ఓకేనా, మినరల్ అంటే ఏంటో చెప్తాను. ఓకేనా, దీస్ ఆర్ ద నేచురల్లీ అకరింగ్ కెమికల్ సబ్స్టాన్సెస్ ఓకేనా ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద ఎర్త్ క్రస్ట్ బై ద మైనింగ్. సో మైనింగ్ అంటే ఏంటి? భూమి లోపల నుంచి ఏదైనా తవ్వి బయటికి తీసినట్టయితే దాన్ని మనం మైనింగ్ అంటాం. ఏమంటాం నాన్న? మైనింగ్ ద్వారా తీసినటువంటి కాంపౌండ్ అంటాం నాన్న. సో దీస్ ఆర్ నేచురల్లీ అక్కరింగ్ వాట్ అన్న కెమికల్ సబ్స్టెన్సెస్. మినరల్స్ అంటే నేచురల్గా అంటే అవైలబుల్గా ఉండేటువంటి ఒక మినరల్ సబ్స్టాన్సెస్. అండ్ ఇవి ఎక్కడి నుంచి ఆబ్టైన్ చేయబడుతాయంటే ఎర్త్ క్రస్ట్ నుంచి, అంటే భూమి లోపల ఉన్నటువంటి పొరల నుంచి. ఓకేనా, ఆప్టైన్ నేచురల్గా మనం బయటికి తీసినట్టయితే మైనింగ్ ద్వారా ఓకేనా నేచురల్గా అక్కరింగ్ అయ్యేటువంటి ఇలాంటి సబ్స్టాన్స్ని వీటినే మనం ఏమంటామన్నా మినరల్స్ అంటాం. ఓకేనా, ఇవి కూడా మెటల్సే. ఓకేనా, మినరల్స్ అనేటువంటి ఏంటంటే మనకి మెటల్స్. ఇవి నేచురల్గా అవైలబుల్గా ఉండేటువంటి కెమికల్ సబ్స్టాన్సెస్. ఓకేనా, అవి ఎలా అవైలబుల్గా ఉంటాయి? ఎర్త్ క్రస్ట్ లోపల అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, ఎర్త్ క్రస్ట్ లోపల అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ దిస్ మినరల్స్ ఆర్ వాట్ మనకి నాట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్. ఓర్స్ అంటే నేను చెప్తాను మనకి ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్. ఓర్స్ ఆర్ దోస్ మినరల్స్ ఫ్రమ్ విచ్ మెటల్స్ కెన్ బి ఎక్స్ట్రాక్ట్ ప్రాఫిటబుల్లీ అండ్ కన్వీనియంట్లీ. ఓర్స్ అంటే ఏంటి? మెటల్కి సంబంధించినటువంటి ఇంకొక ఫామ్. నేను రాస్తున్నాను చూడండి, తెలుగులో రాస్తున్నాను ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. మెటల్కి సంబంధించినటువంటి ఇంకొక ఫామ్, ఇంకో ఫామ్ అంటే ఏంటంటే మనకి అనదర్ ఫార్మ్ ఆఫ్ అ మెటల్. సో ఓర్ ఈస్ నథింగ్ వాట్ అన్న మనకి ఇట్ ఈస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ మెటల్. అండ్ ఈ ఓర్ మనకి అండ్ ఈ మెటల్ని ఈ ఓర్ నుంచి ఒకవేళ మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసినట్టయితే ఓర్ అంటే మనకి ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి. అండ్ అదేవిధంగా ఇది ప్రాఫిట్ని కూడా తీసుకొని రావాలి. ఓకేనా, ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి అండ్ ఈజీగా మనకు ప్రాఫిట్ కన్వీనియంట్గా చేసుకోవచ్చు. ఇది ప్రాఫిట్ కూడా మనకు ఖచ్చితంగా తీసుకురావాలి. అండ్ ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్. ఈ ఓర్స్ అన్నీ మినరల్సే. ఆల్ ఓర్స్ వాటిని మనకి మినరల్సే. బట్ మినరల్స్ అన్నీ కూడా ఓర్స్ అవ్వవు. అచ్చా సార్, చాలా కన్ఫ్యూజన్గా ఉంది, నేను చెప్తాను చూడండి. చాలా కన్ఫ్యూజన్గా ఉంది మనకి, చెప్తాను చూడండి. మనకి ఇక్కడ మెటల్స్ అనేటువంటి మనకి ఓకేనా, మెటల్స్ అనేటువంటివి నేచర్లో ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే నేచర్లో ఇవి మనకి ఎర్త్ క్రస్ట్లో అవైలబుల్గా ఉంటాయి, అంటే భూమి లోపల పొరల్లో. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవి ఇంకా ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అంటే ఇంకా మనకి సీ వాటర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సీ వాటర్లో అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ NaCl, సోడియం క్లోరైడ్ ఉంది కదా, అంటే ఉప్పు. ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది? ఇట్ ఈస్ వాటర్ మనకి ఇది కూడా మనకి సోడియం క్లోరైడ్. సోడియం అంటే ఒక మెటలే కదా, సోడియం ఇస్ అ మెటల్. సో సోడియం క్లోరైడ్ ఇదంటే మనకి ఒక మెటల్. ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది? సీలో అవైలబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం క్లోరైడ్, దీస్ ఆల్సో అవైలబుల్ ఇన్ వాటర్ మనకి సీ వాటర్లో. అండ్ ఎర్త్ క్రస్ట్ లోపల మనకి ఏం అవైలబుల్ ఉంటుంది? గోల్డ్ కావచ్చు,
అంటే ఏంటి మనకి ఏయు అండ్ సిల్వర్ కావచ్చు. లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా ఎర్త్ క్రస్ట్లో ఉండే వాటిని మనం గోల్డ్స్ అంటాం. ఏమంటాం ఎర్త్ క్రస్ట్లో ఉండే వాటిని మనం ఏమంటాం, మనకి మెటల్స్ అంటాం. అండ్ సీ వాటర్లో ఉండే వాటిని కూడా మనం మెటల్స్ అంటాం. సో ఇలా 2 స్టేట్లో అవైలబుల్గా ఉంటాయి. అయితే సీలో అవైలబుల్గా ఉండాలి, లేదంటే ఎర్త్ క్రస్ట్లో కూడా మనకి మెటల్స్ అనేటువంటి అవైలబుల్గా ఉండాలి. 2 ఫామ్లో ఏదో ఒక ఫామ్లో అవైలబుల్గా ఉంటాయి. మినరల్స్ అంటే ఏంటంటే చూడండి, మనకి మినరల్స్ అంటే ఏంటంటే మనకి ఇవి ఓన్లీ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఓన్లీ ఎర్త్ క్రస్ట్లోనే మాత్రమే అవైలబుల్గా ఉంటాయి మినరల్స్ అనేటువంటివి. ఓకేనా, మినరల్స్ అనేటువంటివి అంటే చూడండి మనకి అంటే గోల్డ్కి సంబంధించినటువంటి మనకి ఎర్త్ క్రస్ట్ లోపల మాత్రం ఏం అవైలబుల్ ఉంటాయి, మినరల్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. ఇవేనా మనకి దీస్ ఆర్ ద నేచురల్లీ అకరింగ్ కెమికల్ సబ్స్టాన్సెస్ వాటిని మనకి ఆప్టైన్ ఫ్రమ్ ద వాటిన ఎర్త్ క్రస్ట్. సో ఎర్త్ క్రస్ట్ నుంచి మనకి అవైలబుల్ చేయొచ్చు. అంటే గోల్డ్ కూడా మనకి ఏమవుతుంది, ఇట్స్ ఎ మినరల్ అని చెప్పొచ్చు. ఓకేనా, మినరల్ అని చెప్పొచ్చు. అండ్ ఓర్ కదా, ప్రతిదీ ఓర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇదిగో ఇప్పుడు సీ వాటర్కి సంబంధించినటువంటి ఏదైతే కాంపౌండ్ ఉందో మనకి సీ వాటర్కి సంబంధించినటువంటి మెటల్ ఉంది అనుకుందాం. ఓకేనా, సో అది మినరల్ అవుతుందా, అవ్వదు. మినరల్ అంటే ఏంటిది, ఓన్లీ ఎర్త్ క్రస్ట్లో అవైలబుల్గా ఉండేటువంటి మెటల్ని మాత్రమే మనం మినరల్ అంటాం. ఓకేనా, కానీ ఎర్త్ క్రస్ట్లో అండ్ అదేవిధంగా సీ వాటర్లో అన్నిట్లో అవైలబుల్గా ఉండేదాన్ని మనం ఏమంటాం, మనం ఓర్ అంటాం. ఓకేనా, ఓర్ అంటాం. ఇది మెటల్ యొక్క అనదర్ ఫామ్. అంతే, అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ అయితే మీకు డెఫినేషన్స్ అనేటువంటి అర్థం చేసుకున్నాను, మనకి డెఫినేషన్ అనేటువంటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీస్ ఆర్ ద వాట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకేనా, మనం బేసిక్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి మెల్లిమెల్లిగా నేర్చుకున్నాం. చాప్టర్ మొత్తం ఒకసారి చెప్తే 3-4 అవర్స్ వస్తుంది. అంతసేపు కూడా మీరు వినలేదు, తల బద్దలైపోతుంది. చిన్న టార్గెట్స్ పెట్టుకొని మనం కంప్లీట్ చేస్తాం. ఇంకా 1 or 2 క్లాసెస్లో నేను కంప్లీట్గా ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్. Thank you so much everybody. All the very best. If you are like, please do the comment, and if you have any doubts and please comment any doubts unna and oka like kottana manaki inta kastapadi meekosam cheptanu oka like kotte enti ఓకేనా. అండ్ లాస్ట్ ఇంకోటి ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, మనకి MVSAT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది. ఓకేనా, MVSAT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఆల్ ఇండియా వేదాంతకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా టెస్ట్ అన్న మనకి ఇది. ఓకేనా, MVSAT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీబడి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, MVSAT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది కదా, సో దానికి అందరూ రిజిస్టర్ అయినటువంటి అవ్వండి అన్న మనకి. ఓకేనా, అందరూ రిజిస్టర్ అయినటువంటి అవ్వండి. చాలా ఆల్ ఇండియా లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అన్న మనకి చాలా మంచి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో అస్సలు దాన్ని మిస్ అయినటువంటి చేసుకోకండి. ఓకేనా, MVSAT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించినటువంటి నేను స్లైడ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఎవ్రీబడి give me 1 second, I will show the slides and everything. Show the slides and everything. Yes, MVSAT. Yeah, చూడండి మనకి ఇక్కడ మీరు గమనించినట్టయితే MVSAT మెగా వేదాంతు స్కాలర్షిప్ టెస్ట్ అని మనకి దీని అడ్మిషన్స్ అనేటువంటి స్టార్ట్ అనేటువంటి అవుతారు. అంటే ఆఫ్లైన్ సెంటర్లో కావచ్చు, ఆన్లైన్ సెంటర్లో కావచ్చు, వేదాంతులో 100% స్కాలర్షిప్తోని మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి మీకు మంచి మార్క్స్ వచ్చినట్టయితే యూ విల్ గెట్ అడ్మిషన్ హియర్ అన్న మనకి వేదాంతకు సంబంధించినటువంటి ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్ సెంటర్స్ అనేది కొన్ని కొత్త కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ మీరు అడ్మిషన్ పొందాలంటే మీరు స్కాలర్షిప్ టెస్ట్ అనేటువంటి రాయండి. మీ నాలెడ్జ్ని కూడా ఆల్ ఇండియా లెవెల్ స్టూడెంట్స్తో కంపేర్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు 5 days మీకు ఫుల్లీ పెయిడ్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు స్పేస్ సెంటర్కి ఎక్కడికైనా తీసుకెళ్ళి మీకు మొత్తం చూపిస్తారు. సో ఏంటి, ఎలా ఉంటుంది స్పేస్ సెంటర్ అనేటువంటిది, ఎలా ఉంటుంది, రాకెట్స్ ఎలా పైకి పంపిస్తారు, ఇవన్నీ మీరు చూడొచ్చు, అబ్జర్వ్ అనేటువంటి చేయొచ్చు. ఓకేనా, ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ యూ విల్ గెట్ ఎక్సైటెడ్ వాటిని మనకి గిఫ్ట్స్ లైక్ డ్రోన్స్ కావచ్చు, స్మార్ట్ డివైసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు గెలుచుకోవచ్చు. అండ్ స్మార్ట్ డివైస్ అంటే ఏమైనా రావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ఐపాడ్ కావచ్చు, ఏదైనా రావచ్చు. డ్రోన్స్ అంటే డ్రోన్. అండ్ ఇంకా మీరు ఏంటిది 100% స్కాలర్షిప్ అనేటువంటిది వస్తుంది. మీరు ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఎక్కడైనా అడ్మిషన్ అనేటువంటి పొందొచ్చు. సో ఎగ్జామ్ మనకి ఇదిగో డేట్స్ అనేటువంటి ఇక్కడ చూపించాను మనకి 2nd, 3rd, 9th, 10th. మీరు అయితే ఆన్లైన్లో రావచ్చు, ఆఫ్లైన్లో అయితే ఆఫ్లైన్లో రావచ్చు. ఇక ఆఫ్లైన్లో రాసినట్టయితే దీస్ ఆర్ ద సెంటర్స్, ఆన్లైన్లో రాసినట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి రిజిస్టర్ అవ్వండి మనకి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.